డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి నారా లోకేష్ ఒక్క మాటలో తేల్చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా కార్యకర్తగా పనిచేస్తానని, పార్టీకి ఇబ్బంది తెచ్చే పని చేయనని స్పష్టం చేశారు. అయితే పార్టీలో తన పదవి విషయంలో మాత్రం లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా ఏపీ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పాల్గొన్న సభలోనే టీడీపీ నాయకులు లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ విజ్ఞప్తులు చేయడంతో తరువాత పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బహిరంగంగానే ఈ విషయంపై ప్రస్తావించారు. దీంతో కూటమి నాయకుల్లో కొంత గందరగోళం నెలకొంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా లోకేష్ కూడా ఇవ్వాలని అనటం సబబు కాదంటూ జనసేన నేతలు తప్పుపట్టారు. ఈ విషయంపై టీడీపీ, జనసేన నేతల మధ్య మాటామాటా పెరుగుతున్న క్రమంలో టీడీపీ అధిష్టానం ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టింది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవిపై ఎవరూ మాట్లాడొద్దంటూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. డిప్యూటీ సీఎం పదవి తనకు అవసరం లేదన్నారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎట్టి పరిస్థితుల్లో చేయనని, చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీలో అందరితో కలిసి ఓ కార్యకర్తగా పనిచేస్తానని లోకేష్ స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీలో ఒక వ్యక్తి ఒక పదవిలో 3 సార్లు మాత్రమే కొనసాగాలనేది తన అభిప్రాయమని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు మరొకరికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నానని మంత్రి లోకేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. అయితే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేయడానికి పార్టీ నేతలు ఎవరు అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. పదవులను ప్రజలు నిర్ణయించాలని ఆయన అన్నారు. డిమాండ్ ఎవరు చేస్తారండి? మేమెవరు డిమాండ్ చేయడానికి? ప్రజలు నిర్ణయించాలా? తాజాగా డిప్యూటీ సీఎం సహా పార్టీ పదవులపై లోకేష్ వ్యాఖ్యలతో పార్టీ పదవుల్లోనూ అందరికీ అవకాశాలు వస్తాయనే చర్చ మొదలైంది.